డిస్కస్ కీపింగ్ లో మేజర్ గా తెలియవలసింది బేర్ బాటమ్ ట్యాంక్ కి ప్లాంటెడ్ ట్యాంక్ కి అలాగే హైబ్రిడ్ ట్యాంక్ ఉన్న మేజర్ డిఫరెన్స్ ని మాట్లాడదాం. మాస్టరింగ్ ఇన్ డిస్కస్ కీపింగ్ ఎపిసోడ్ నంబర్ 4. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాంటెడ్ ట్యాంక్. ప్లాంటెడ్ ట్యాంక్ వల్ల డిస్కస్ ఫిష్ కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది, అలాగే స్ట్రెస్ కూడా రిడ్యూస్. అలాగే బేర్ బాటమ్ ట్యాంక్ తో పోలిస్తే ప్లాంటెడ్ ట్యాంక్ లోని ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటది, ఎందుకంటే ప్లాంట్స్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ అనేది కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటది ప్లాంటెడ్ ట్యాంక్ లో. అలాగే ఎక్సెస్ ఆఫ్ వాటర్ చేంజెస్ వల్ల కూడా ప్లాంట్స్ డిస్టర్బ్ అయ్యి అమోనియా కంటెంట్ ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి బేర్ బాటమ్ ట్యాంక్. బేర్ బాటమ్ ట్యాంక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ క్లీనింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కూడా మానిటరింగ్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసి నేచురల్ ఎన్విరాన్మెంట్ ని ఫిష్ కి మనం క్రియేట్ చేయలేం. అలాగే ప్లాంటెడ్ ట్యాంక్ తో పోలిస్తే బేర్ బాటమ్ ట్యాంక్ లోని కొద్దిగా ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ప్లాంట్స్ అవి ఎక్కువ ఉండవు కాబట్టి. అలాగే హైబ్రిడ్ ట్యాంక్. హైబ్రిడ్ ట్యాంక్ అంటే కాంబినేషన్, అంటే ప్లాంటెడ్ ట్యాంక్ కి బేర్ బాటమ్ ట్యాంక్ కి మిక్స్ అయి ఉండేది హైబ్రిడ్ ట్యాంక్. హైబ్రిడ్ ట్యాంక్ లోని కొన్ని రాక్స్ అనగా కొన్ని డ్రిఫ్ట్ వుడ్ ని ప్లేస్ చేస్తాం. దాంట్లో ట్యాంక్స్ లోని శాండ్ అనగా అలాంటి యూజ్ చేస్తాం. ఆ డ్రిఫ్ట్ వుడ్ కి చాలా వరకు మాసెస్ అనగా లేకపోతే అనూబియస్ అనగా అలాంటి ప్లాంట్ స్టిక్ చేసి సెమీన్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. వాటి వల్ల ఫిషెస్ కూడా కొన్ని న్యాచురల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుద్ది. అలాగే క్లీనింగ్ కూడా కంపేర్ టు ప్లాంటెడ్ ట్యాంక్ కొద్దిగా ఈజీగా ఉంటది. ఇది మూడిట్లకి ఉండే డిఫరెన్స్ ని. నెక్స్ట్ నేను బిగినర్స్ కి సజెస్ట్ చేసేది మాత్రం బేర్ బాటమ్ ట్యాంక్. ట్యాంక్ ని మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటది కంపేర్ టు రెండిట్లకి.